నమస్తే. ఈరోజు భారతదేశంలో ఎన్నికలు అయిపోయినాయి. అనేకమైన పార్టీలు అధికారానికి వచ్చినాయి. ఈ అధికారంకి వచ్చిన తర్వాత ఎవరు ఏ విధంగా అధికారంలో ఉన్న పార్టీని కూల్చేద్దాం అనే ఆలోచనలో కొంతమంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఓడిపోయిన తర్వాత వాళ్ళకి ఏమీ అర్థం కాకుండా నిన్నటి వరకు అధికారం సాధించాం, ఈరోజు మనం అధికారం లేకపోతే బతకలేము, మనం సంపాదించుకున్న అన్నిటికీ రేపు ఎంక్వైరీలు వేస్తే మనం జైలుకు పోవాల్సి వస్తుందనే దురాశతో ఆలోచనతో వీళ్ళు మీ ప్రభుత్వాలు పడిపోతాయి, మేము పడగొడతాం అని మాట్లాడి ఈరోజు ప్రజలకు కావాల్సిన సంక్షేమాలు వాళ్ళు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఇంప్లిమెంట్ అవుతుంటే మీరు చేయలేదు, మీకు చేత కాదు, మీ వల్ల కాదు అని అనేక రకాలుగా మాట్లాడుతూ వాళ్ళు ఏదో ఒక్కొక్కటి చేసుకుంటూ పోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో అయితే జగన్ గారు ఇస్తున్న వృద్ధాప్య పెన్షన్ని పెంచి ఆయన హామీ ఇచ్చిన ప్రకారంగా అందరికీ ఇవ్వటం జరిగింది. అట్లానే ఏమైనా రాయితీలు ఉంటే కూడా ఇవ్వాలని ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఎన్డీఏ తెలంగాణకు వద్దాం, కర్ణాటక వద్దాం. కర్ణాటకలో తెలంగాణలో అనేకమైన ఎన్నికల హామీలు జరిగినాయి. ఎన్నికల హామీలు జరిగిన తర్వాత ఆ ఎన్నికల హామీల్లో వాళ్ళు ఇచ్చిన వాటిని ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతుంటే వాళ్ళు చేసే ప్రభుత్వానికి అడ్డంగా మాట్లాడటం మొదలుపెట్టారు. ఆ మొదలుపెట్టడంలో మీ ప్రభుత్వాన్ని మేము కోల్దొస్తాం అంటున్నారు. అయ్యా, ప్రభుత్వాలు కోల్దోయటం, ప్రభుత్వాలు నిలబెట్టుకోవటం మీ రాజకీయ నాయకులు పరిపాటి అయినాయి. కానీ కార్మికులకు ప్రజలకు మేలు చేయటం మీ యొక్క రాజకీయంలో తెలియదు. కావాలా తెలిస్తే మంచి జరుగుతున్నప్పుడు మంచి అని చెప్పండి, చెడు జరుగుతుంటే చెడు అని చెప్పండి. మేము కార్మికులం, మాకు ఏ ప్రభుత్వం వచ్చి మాకు మేలు చేస్తారా అని అనుకుంటాం. కానీ మేలు చేసే ప్రభుత్వం కావాలా. మాకు 1952లో ఈపీఎస్ పెట్టిన తర్వాత కొంతమంది అసంఘటిత కార్మికులకు మాత్రమే చేస్తూ 95లో గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని సమస్యల్ని పరిగణలో తీసుకొని వాళ్ళకి ఈపీఎస్ పెన్షన్ని ఇస్తూ వచ్చారు. కానీ ఆ ఇచ్చే పెన్షన్ చాలదు. దీని గురించి మీరు ఆలోచించండి. ప్రభుత్వాన్ని కోల్దోయించడం చాలా సులభం, ఈజీయే. కానీ మీరు ప్రభుత్వాన్ని కోల్దోసే ఉన్న ఆలోచనలో ఈపీఎస్ పెన్షన్ కార్మికులకు ఏ విధంగా మేలు చేస్తామని ఆలోచించండి. మీరు గెలిచారు, ఒక ఆయన 5 సంవత్సరాలు గెలిచాడు, ఆయన కార్మికులకు ఏం మేలు చేయలే. ఆయన ఏదో రాయితీలు అంటూ పోయాడు. ఒక ఆయన 10 సంవత్సరాలు ఏకగ్రంగా తెలంగాణలో ఉండాడు. ఆయన కూడా ప్రతిపక్షంలో ఉన్న ఎంపీలని కూడా బాగా లాక్కున్నాడు. ఈరోజు ఆయన ఎంపీలు పోతుంటే ఆయనకు బాధ కలిగిందే కానీ కార్మికులకు 1000 రూపాయలతో బతకలేకపోతున్నా అల్లాడుతున్నా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని అడగలేకపోతున్నాడు. ఎందుకనంటే ఆయనకి కేంద్ర ప్రభుత్వంలో ఆయనకి మేలు జరుగుద్ది, నేను చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నాకు అండగా ఉండాలని ఒక దాని మీద కార్మికుల గురించి పట్టించుకోవటంలా. ఆంధ్రప్రదేశ్లో కూడా గత 10 సంవత్సరాల తర్వాత
ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో కూడా కార్మిక సంక్షేమాన్ని గురించి పట్టించుకునేవాళ్ళు లేరు. ఎందువలంటే ఫ్యాక్టరీలు మూసేశారు. మూసేసిన ఫ్యాక్టరీలకి వాళ్ళకి రావాల్సిన రాయితీలు రావటంలా, వాళ్ళకి ఇప్పటి వరకు కూడా మూసేసిన ఫ్యాక్టరీలకు వాళ్ళకి ఇంతవరకు కూడా వాళ్ళకి సెటిల్మెంట్ చేయాల. అటువంటి ప్రభుత్వాలు ఈరోజు కార్మికుల్ని పట్టించుకోండి. మీరు కార్మికుల సంక్షేమాని కోసం పాటుపడండి. మేము ఆర్టీసీలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆర్టీసీలో పనిచేసాం. ఆర్టీసీలో పనిచేసిన తర్వాత డివైడ్ చేసిన తర్వాత మేము అన్నాదమ్ములంగా ఇడిపోయినాం. అయ్యా, మాకు ఆ హైదరాబాద్లో కొన్ని స్థలాలు ఉన్నాయి, కొనుక్కున్నాం. మేము ఆంధ్రాకి వచ్చేసాం. మేము పోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. అందుకని ఆర్టీసీలో పనిచేసేవాళ్ళు, అయ్యా ఇరు రాష్ట్రాల్లో మేము ఉచితంగా ప్రయాణించడానికి సహకరించండి, మాకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించండి అని గత ప్రభుత్వాన్ని అడిగాము. వాళ్ళు పట్టించుకోలే. ఈ ప్రభుత్వాలకు కూడా ఈరోజు మేము అడుగుతున్నాం, అయ్యా మీరు సహకరించి మాకు ఇరు రాష్ట్రాలు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించండి. ఆర్టీసీ వాళ్ళకి పెన్షన్ లేవు. పెన్షన్ లేకుండా 1000 రూపాయలతో బతకలేక అనేక మంది బాధపడుతూ, ఒక ఆర్టీసీ కాదు, ఈపీఎస్ వస్తున్న ప్రతి వాళ్ళకు కూడా పెన్షన్ తీసుకునే 1000 రూపాయలు పెన్షన్ తీసుకునే వాళ్ళు బతకలేక అనేక ఇబ్బందులు గురిపోయి బస్టాండ్లలో, అయ్యా బాబు మీరు భిక్షం చేస్తే నేను నా భార్య బతకతాము, నేను మా భార్యకి బతకటానికి మీరు సహకరించండి అని అడిగిన రోజులు ఉన్నాయి. ఈనాడు కూడా కొందరు బస్టాండ్లోనే పడి కాపులు కాస్తున్నారు, 1వ తారీఖు జీతం వస్తే ఎవరైనా ఇస్తారా అని. అటువంటి వారికి మీరు సహకరించి వృద్ధాప్య పెన్షన్ కానీ, నిబంధన లేని వృద్ధాప్య పెన్షన్ కానీ, లేదా జీవనభృతి కానీ మీ ఇరు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి గవర్నమెంట్లోని మేము ప్రాధాన్యపడి అడుగుతున్నాం. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోదు. కేంద్ర ప్రభుత్వం 2013లో మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు 1000 రూపాయలు చేసింది. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ 95లో ఈపీఎస్ పెట్టిన తర్వాత 96, 97, 98, 2000లో ఈపీఎస్ని ధరల సూచ్యం మేరకు పర్సంటేజ్ పెంచింది. తర్వాత 2000 నుంచి ఆపేసింది. దానికోసంగా మేము పోరాటం చేసి మేము ఎంతమందో మేము రిటైర్ అయిన తర్వాత అనేక పోరాటాలు చేసి మేము చివరికి నిరుత్సాహంగా అయిపోయినాం. మీ ప్రభుత్వాల్లో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ప్రభుత్వాన్ని ఏ విధంగా పడేయాలని ఆలోచిస్తున్నారు, గెలిచిన వాళ్ళు మా ప్రభుత్వాన్ని ఏ విధంగా నిలబెట్టుకుని ఆలోచిస్తున్నారే కానీ కార్మికులు ఏమైపోయినారనే ఆలోచనలో లేదు. వాళ్ళ కోసం అయితే లక్షల ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలు కొంటారు, కోట్లు ఖర్చు పెడతారు, ఎమ్మెల్యేలు కొంటారు. కానీ కార్మికుడికి 2000, 3000, 4000 రూపాయలు ఒక జీవనభృతిగా ఈ పీఠానికి మటుకు అయ్యే ప్రభుత్వం ముందుకు రావటం లేదు. కాబట్టి అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఏపీఎస్ఆర్టీసీ కార్మికులకు, అన్ని రాష్ట్రాల్లో ఉన్న అసంఘటిత కార్మికులకు, అన్ని ఫ్యాక్టరీలో పనిచేసిన కార్మికులకు, అన్ని రాష్ట్రాల్లో బతకలేక కోర్టుకు వెళ్ళిన అసంఘటిత కార్మికులకు, ఈపీఎస్ కార్మికులకు మేలు చేస్తారని ఏపీఎస్ఆర్టీసీలో పనిచేసి అనేక కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో పనిచేసిన కార్మికులకు మీరు సహకరిస్తారని, మాకు అనారోగ్యకరంగా ఉన్నాం కాబట్టి మేము మెడికల్కి రావాలంటే హెడ్ క్వార్టర్కి రావాలంటే మామూలు బస్సులో రావాలంటే మాకు అనేకమైన జబ్బులతో ఉండేవాళ్ళవి రాలేకపోతున్నాం. మామూలు బస్సులో డైరెక్ట్గా లేవు, అంచెలంచెలుగా తిరగాల. కాబట్టి మాకు హెడ్ క్వార్టర్కి రావటానికి అంతకుముందు ఆల్ట్రా వరకు ఇచ్చి ఉన్నారు. ఆ రోజుకి ఆల్ట్రా వరకు ఇచ్చింది గవర్నర్ అయిన
చంద్రబాబు నాయుడు గారు ఆటోవర్ వరకు ఇచ్చారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు ఆ రోజు మేము తెలియజేసాం. మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు గారికి కూడా కోరుకుంటున్నాం. అట్లానే రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుకుంటున్నాం. అట్లానే కర్ణాటకలో ఉన్న వాళ్ళకు కూడా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడానికి కోరుకుంటున్నాం. కాబట్టి మాకు మీ రాష్ట్రాల్లో మీరంతా ప్రతిపక్ష రాష్ట్రాలు కాబట్టి మీ రాష్ట్రాల్లో ఉన్న కార్మికులకు మీరు సహకరించండి. మీకు ఎంపీలు ఉన్నారు, తెలుగుదేశానికి 16 మంది ఎంపీలు ఉన్నారు. వారు కూడా ప్రభుత్వంలో ఉన్నామని ఆలోచించకుండా అసంఘటిత కార్మికులకు న్యాయం చేయడానికి ఈపీఎస్ కోసంగా మాట్లాడండి. అదేవిధంగా తెలంగాణలో ఉన్న ఎంపీలు కూడా మీరు మా యొక్క అసంఘటిత కార్మికులకు న్యాయం చేయమని రేవంత్ రెడ్డి గారిని కూడా మీకు కోరుకుంటున్నాం. అదేవిధంగా సిద్ధరామయ్య గారిని కూడా అసంఘటిత కార్మికులకు న్యాయం చేయమని ప్రభుత్వాన్ని నిలదీయమని మీ యొక్క ఎంపీల చేత వాళ్ళ చేత అడిగిచ్చి మాకు న్యాయం చేస్తారని, మాకు న్యాయం జరుగుద్దని, మాకు మీ వల్ల ఫలితం వస్తుందని ఆశిస్తున్నాం. గతంలో పోరాటంలో చేసిన వాళ్ళల్లో కొంతమంది రాజ్యసభ సభ్యుల కోసమో లేకపోతే పార్లమెంటు సభ్యుల కోసమో ఆశపడి 10 సంవత్సరాలు ఉద్యమం చేసి ఆ ఉద్యమంలో మేము చేస్తాము అని చెప్పి ఉద్యమాన్ని లాస్ట్కు నీరు గార్చి చివరికి నడి ఈదుల పాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళకందరూ కూడా మీరందరూ కలిసి యథార్థంగా మేము మాట్లాడుతుంది మా యొక్క కడుపు మంటకు మాట్లాడుతున్నాం. కాబట్టి మా యొక్క ఆకలి మంటలను చూసి ప్రభుత్వ ప్రతినిధులు, ముఖ్యమంత్రులు, ఏపీఎస్ఆర్టీసీ, తెలంగాణ ఆర్టీసీ మరియు కర్ణాటక ఆర్టీసీలో ఏ యొక్క కార్మికుడు ఇబ్బందులో ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి న్యాయం చేస్తారని. ఎందువల్ల మీ 3 రాష్ట్రాలు అడుగుతున్నానంటే మీ 3 రాష్ట్రాలు ప్రతిపక్షంలో పార్లమెంట్లో ఉన్నాయి కాబట్టి మీ 3 రాష్ట్రాల పార్లమెంటులో మీ యొక్క గళాన్ని వినిపిస్తే మాకు న్యాయం జరుగుతుందని మీ అందరికీ హృదయపూర్వకంగా మీ పాదాలకు నమస్కరించి అడుగుతున్నాను. మాకు న్యాయం చేయండి, కార్మికులకు న్యాయం చేయండి, కార్మికులకు మెను చేయండి, కార్మిక సమస్యలు పరిష్కరించండి, ఆకలి బాధల నుంచి కాపాడమని మిమ్మల్ని పదే కోరుకుంటూ విరమిస్తున్నాను.